ఫ్రెండ్స్, జగన్ సంచలన నిర్ణయం తీవ్ర టెన్షన్లో పార్టీ నాయకులు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ప్రక్షాళన తప్పదు, అయితే అది ఎప్పుడు అనేది మాత్రం ప్రశ్నగానే మారింది. ఘోర పరాజయం తర్వాత వైసీపీ ఇప్పుడు ఆత్మరక్షణలో పడిపోయింది. నిజానికి 2019లోనూ టీడీపీ పరాజయం తర్వాత ఆ తప్పును మరి ఎవరి వైపు చూపించాలనేది పెద్ద ప్రశ్నగా మారింది. అలానే ఇప్పుడు కూడా వైసీపీ ఓటమికి బాధ్యత ఎవరిది అనే విషయంలో అధిష్టానం పురాణంలో పడింది. అయితే తొలుత సీనియర్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డిదే తప్పంటూ కొందరు మాట్లాడిన తర్వాత వాలంటీర్లదే తప్పని అన్నారు. ఆ తర్వాత నేరుగా నెమ్మదిగా తప్పు తమ నాయకులదేనని కాసు మహేష్ రెడ్డి వంటి వారు నోరు విప్పడం ప్రారంభించారు. అయితే అసలు వేళ్ళన్నీ అధినేత జగన్ వైపే చూపిస్తున్నాయి. అలాగని నోరు విప్పితే పార్టీ పరుగు పోతుందని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే కొన్నాళ్ళు ఈ రూమర్లకు విరామం ఇవ్వాలని నిర్ణయించారు జగన్. రాష్ట్రం నుంచి వెళ్ళి బెంగళూరులో ఉంటున్నారు. అయితే ఇప్పుడు పార్టీ ప్రక్షాళనపై ఆయన దృష్టి పెట్టినట్టు తెలిసింది. జిల్లా కమిటీల నుంచి మండల కమిటీల వరకు మార్పు దిశగా జగన్ ప్రయత్నాలు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో నాయకుల పనితీరును ఆయన సమీక్షించి కీలక నేతలను పక్కన తప్పించి మరింత దూకుడుగా ఉండేవారికి పదవులు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు ఇలా చేయడం కూడా సరికాదనే అభిప్రాయం ఉంది. అయితే తీసేసే నాయకులు బయటకు వస్తే అది పెద్ద దుమారం రేపే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు నేరుగా అధినేతపైనే విమర్శలు వచ్చే ఛాన్స్ ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రక్షాళన చేయాలని ఉన్నప్పటికీ దీనిని కొంత వాయిదాగా వేసుకునే దిశగా ఆలోచనలు సాగుతుంది. ముందు విరామం ఇద్దాం, పరిస్థితులు కూల్ అయ్యాక అప్పుడు నిర్ణయం తీసుకుంటే వేడి తగ్గి నాయకులు కూడా ఆలోచనలో పడతారని అంటున్నారు. మొత్తంగా చూస్తే ఇప్పటికిప్పుడు పరిస్థితి కుదుగుపడిపోయిన మరో 2-3 మాసాల తర్వాత అయినా మార్పు ప్రక్షాళన దిశగా అడుగులు పెడతాయని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూద్దాం. మరి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.